హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజైతే నేను సండే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇందులో 2 రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తున్నా. అండ్ వీడియో అయితే చాలా షార్ట్గా తొందరగా అయిపోతుందండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే నేను బగారా రైస్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకుంటున్నానండి. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. మీరు నార్మల్గా బగారా రైస్ చేసుకోవాలంటే ఓన్లీ హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. లేదు మనము వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకుంటే ఇది నాన్ వెజ్లోకైనా కానీ పప్పులోకైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకొని తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నానండి. 1 కప్ రైస్కి మనకు 1.5 కప్ వాటర్ అయితే పడుతుంది. నార్మల్ రైస్ అయితే మీరు 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే పడుతుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. కానీ నేనైతే మీతో చెప్తున్నానండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేవి మనకి మరిగేంత వరకు అయితే ఉంచుకొని తర్వాత అందులోకి ఇప్పుడు నేనైతే రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే చికెన్కి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హోల్ గరం మసాలా, తర్వాత జీరా, అందులోకి 2 స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకున్న తర్వాత మనకి అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కారంకి తగ్గట్టు ఒక 10 to 15 వరకు అయితే ఎండుమిర్చి అనేది తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి, ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10-15 వరకు యాడ్ చేసుకున్నా. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం అవన్నీ కలిపి మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి బగారాకు 2 లవంగాలు, తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలి. నెక్స్ట్ మనకు ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము అందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒక 5 to 10 minutes వరకు అయితే మనం ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకు పీస్ అనేది కొంచెం ఉడికిపోతుందండి. 60% అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం అందులోకి పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా కలిపేసుకొని ఒక 5 to 10 minutes వరకు అయితే ఉడికించుకోవాలండి. మనం ఈ స్టేజ్లోనే మనం పీస్ అనేది ఉడికిందో లేదో అనేది చూసుకొని తర్వాత ఇప్పుడు మనం ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes వేయించుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇంకా మసాలా అనేది మిగులుతుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే మనకి చికెన్ అనేది డ్రై రోస్ట్ అనేది అవుతుందండి. మీకు కొంచెం
కొంచెం గ్రేవీ కావాలనుకుంటే సిమ్లో పెట్టుకోండి, లేదంటే మనకు డ్రైగా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా ఉంచేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, తర్వాత కసూరి మెతితో కానీ గార్నిష్ చేసుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.